పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు దేవుని పవిత్ర నామమున వారి వాక్యను ధ్యానించడానికి సాధారణంగా మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువిశేష వాక్యము యోహాను గారి సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి 36వ వచనం వరకు. ఈరోజు సువిశేషం యొక్క ముఖ్యాంశము పునీత బ్రిట్టో గారి యొక్క మహోత్సవము. క్రీస్తు నీతి, ధర్మము, న్యాయము, క్షమ, ప్రేమ మొదలగు వాటిని సమాజంలో దైవబోధ రూపంలో సద్బోధ అను విత్తనములను వెదజల్లుటకు సద్బోధ ద్వారా వెదజల్లి ఆ విత్తనములు ఎవరి మదిలో మొలుస్తాయో వారు ఉన్న అజ్ఞానము అను చీకటి నుండి తొలగి ఈ లోక దురాచారాలను, మూఢనమ్మకాలను పారద్రోలుటకు కంకణం కొట్టుకుని ముందుగా తనను తాను ఈ లోకాధిపతి నుండి అనగా తోటివానికి నష్టం కలిగించు ఆలోచన నుండి, సాతాను లక్షణాలైనటువంటి కక్ష కట్టే మాటల నుండి, అణచివేత క్రియల నుండి బయటపడ్డ ప్రతి వ్యక్తి వెలుగులోకి ప్రవేశించినట్లే. ఆ వెలుగు ప్రతిరోజు ప్రకృతి జీవకోటికి జీవాన్నిచ్చు 2 జ్యోతులు కాదు, ఆ 2 జ్యోతుల కన్నా 1000 రెట్లు జీవమునిచ్చు వెలుగది. అయితే ఆ జీవం కేవలం ప్రకృతికి మరియు ప్రకృతికి జీవమిచ్చు జ్యోతులకు కూడా వెలుగునిచ్చిన వెలుగు అది. అంతేకాక మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా నీతి, ధర్మం, న్యాయం, సత్యం, నిస్వార్థం, శాంతి, అహింస వీటన్నిటికన్నా మించి ప్రేమ మొదలగు వాటికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారికి ప్రత్యేకంగా వెలుగు ఇస్తుంది. ఈ వెలుగు ద్వారా వారిని తన చుట్టూ ఉన్న సహోదరులు ఉద్ధారకులుగాను తీర్చిదిద్దుతుంది ఆ వెలుగు. అంతేకాదు, ఆ వెలుగు కేవలం తనను నమ్మిన వారికే తన వెలుగును నిమిత్తం చేసుకోదు. తన సిద్ధాంతాలను పాటించిన వారెవరికైనా తన వెలుగును ప్రసరింపజేస్తుంది. వారే వెలుగుపుత్రులుగా పిలువబడతారు. యోహాను గారి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం ప్రకారము. అయితే వారెవరంటే వెలుగునందు విశ్వాసముంచువారు అనగా వెలుగునకు ఆద్యుడైన క్రీస్తునందు విశ్వాసముంచువారు. వారు ఎవరైనా సరే ఈ క్రీస్తు అను వెలుగునందు ప్రవేశించిన వారు తదుపరి వారిలో ఉన్న ఆ క్రీస్తు అను వెలుగు తిమిరమును చీకటిలో ఉన్న అనగా అన్యాయస్తులు, అధర్మస్తులు, కోపము, ప్రతీకారము, అశాంతికి నిలయలు, హింసాయుతులు, మూఢనమ్మకస్తులు మొదలగు చీకటి లక్షణాలు లేక అజ్ఞానము అను లక్షణాలు కలిగి జీవిస్తున్న వారికి ఈ జీవ వెలుగును ప్రసరింపజేయాలని ఈరోజు సువార్తలో క్రీస్తు ప్రభువు తెలుపుతున్నారు. ఈనాటి సువార్త ప్రకారం క్రీస్తు దేవుని పిలుపు మేరకు ఆయనను నిజమైన వెలుగుగా అంగీకరించి ఆ వెలుగులో జీవిస్తూ ఆ వెలుగును వివిధ విధానాలుగా ప్రపంచానికి ప్రసరింపజేసిన వారిలో ప్రథములు క్రీస్తు ప్రభుని శిష్యులు, తదుపరి విశ్వాసులు. అయితే ఆ వెలుగులో ప్రవేశించి జీవించిన వారికి ఉదాహరణగా మనం పునీత పౌలు గారిని తీసుకోవచ్చు. కేవలం వారి పేరును ఉదాహరించుకోవడమే కాకుండా అసలు ఆ వెలుగును ఎలా ప్రకాశింపచేశాడో కూడా తెలుసుకుందాం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం చదువుకొని, ప్రథమంగా పౌలు గారు తెలుపు సందేశం ఏంటంటే ఈ వచనం ద్వారా ప్రతి మనిషికి ప్రకటించు సువార్త వెలుగు ఏమిటంటే, నీవు స్వతంత్రుడవు, దాసుడవు కావు. కానీ నీ తోటివాని ఆత్మను కాపాడుకోవాలంటే లేక నీ తోటివానికి నీవు క్రీస్తు వెలుగును ప్రకాశింపజేయాలంటే నీవు దాసుడవుగా వ్యవహరించాలి అంటున్నారు. అలాగే యూదుల మధ్య ఉన్నప్పుడు యూదుడుగాను, అన్యుల మధ్య ఉన్నప్పుడు అన్యులుగాను, అలాగే విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు వారిగాను ఉండమంటున్నారు. మొత్తం మీద ఎవరి మధ్య ఉంటే వారిలాగా జీవిస్తూ ప్రథమంగా వారిని రక్షించుటే ధ్యేయంగా, వారికి క్రీస్తు వెలుగును ప్రసరింపజేయటమే ముఖ్య ధ్యేయంగా ఆ క్రీస్తు విశ్వాసి జీవించాలి అంటున్నారు. అప్పుడే నీవు ఈ లోక విరోధిని జయించగలవు అంటున్నారు. అంతేకాకుండా ఒక నిజమైన క్రీస్తు దేవుని యొక్క సాక్షిగా ఉండగలవు అని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ఈరోజు మన పవిత్ర తిరుసభ గొప్ప పునీతుడిని మనకి ఉదాహరణగా చూపిస్తుంది. ఆ పునీతుడు ఎవరో తెలుసుకుందాం ఇప్పుడు. ప్రతి రోమన్ కథోలిక విశ్వాసికి భారతదేశానికి వచ్చి క్రీస్తు సందేశాన్ని అందించిన వారిలో ప్రథములుగా పునీత థోమస్ గారిని మరియు ఫ్రాన్సిస్ జేవియర్ గారిని మాత్రమే ఎక్కువగా దక్షిణ భారతదేశంలో గుర్తు చేసుకుంటారు. కానీ
పునీత డాన్ బ్రిట్టో అనే గొప్ప అమరవీరుడు ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు. ఈ జాన్ బ్రిట్టో గారు 1647 సంవత్సరం మార్చి 1వ తారీఖున పోర్చుగల్లోని లిస్బన్లో జన్మించినారు. వీరు ఈ జాన్ బ్రిట్టో గారు ఒక కూలిన కుటుంబం నుండి వచ్చారు. అతని తండ్రి పేరు సాల్వడార్ డి బ్రిట్టో పెరీరా. వీరు బ్రెజిల్లో వైస్రాయ్గా ఉన్నప్పటికీ పదవిలో ఉండగానే మరణించారు. ఒకసారి ఈ బ్రిట్టో గారు 11 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురైనప్పుడు అతని యొక్క తల్లి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారికి ప్రార్థించి మొక్కుకున్నది. అతను సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క అద్భుత శక్తి చేత బ్రతికి ఉంటే అతనికి 1 సంవత్సరం పాటు యేసు సభ గురువులు ధరించు క్యాసకును అనగా వస్త్రమును ధరింపజేస్తానని మొక్కుకున్నది. అద్భుతంగా ఈ బ్రిట్టో గారు కోలుకోవటం వలన అనుకున్నట్టుగానే బ్రిట్టో గారి యొక్క తల్లి బ్రిట్టో గారికి ఆ యొక్క క్యాసకును లేక వస్త్రమును ధరింపజేసింది. ఈ సంఘటన బ్రిట్టో గారు 1662వ సంవత్సరంలో జెస్యూట్ సంస్థలో చేరడానికి ప్రేరణగా తోడ్పడింది. బ్రిట్టో గారు 1673లో భారతదేశానికి మిషనరీగా వచ్చి తమిళనాడులోని మదురై ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు ఈరోజు సందేశంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19-27 వచనంలో పలికిన విధంగా, నీవు స్వతంత్రుడవు, దాసుడవు కావు, కానీ నీ తోటి వారి యొక్క ఆత్మను కాపాడుకోవాలంటే నీవు క్రీస్తు వెలుగును అచ్చట ప్రసరింపజేయాలని, అందునిమిత్తమై నీవు దాసుడుగా వ్యవహరించాలని, అలాగే యూదుల మధ్య ఉన్నప్పుడు యూదులుగాను, అన్యుల మధ్య ఉన్నప్పుడు అన్యులుగాను, అలాగే విశ్వాసహీనుల మధ్య ఉన్నప్పుడు దేవునికి విధేయుడిగా ఉండాలని పౌలు గారు చెప్పిన విధంగా ఈ పునీత జాన్ బ్రిట్టో గారు కూడా తమిళనాడు చేరుకున్న తర్వాత స్థానిక సంస్కృతిని అనుసరించి ఆయన తమిళ సన్యాసి తురవి అను సన్యాసిలాగా పసుపు రంగు కాటన్ దుస్తులు ధరించి దేవుని ఆనందం అని అర్థం వచ్చే అరుల్ ఆనందర్ అనే పేరుతో క్రైస్తవ మత బోధనను ప్రారంభించారు. ఈ విధంగా భారతీయ సాంప్రదాయాలపై ఆయనకున్న లోతైన అవగాహన క్రైస్తవ మతాన్ని సమర్థవంతంగా తమిళనాడులో వ్యాప్తి చేయడానికి తోడ్పడింది. అయితే ఈ పునీత జాన్ బ్రిట్టో గారి యొక్క మతబోధ విషయం గురించి ఆ స్థానిక పాలకుడైనటువంటి రాజు యొక్క దృష్టికి వెళ్ళింది. దానితో ఆ ప్రాంతపు రాజు 1684 సంవత్సరంలో పునీత జాన్ బ్రిట్టో గారిని దేశ బహిష్కారం చేసి లిస్బన్కు తిరిగి పంపారు. అయితే అతని బలమైన మిషనరీ ఉత్సాహం ఫలితంగా పునీత జాన్ బ్రిట్టో గారు 1690 సంవత్సరంలో తిరిగి 24 మరికొంతమంది మత గురువులను తీసుకొని తమిళనాడుకు తిరిగి వచ్చారు. ఈ విధంగా ఎంతో అంకితభావంతోనూ భక్తితోనూ మత ప్రచారం చేస్తున్నటువంటి పునీత జాన్ బ్రిట్టో గారి యొక్క బోధనలకు ఆకర్షితుడైనటువంటి ఆ ప్రాంతపు యువరాజు అయిన తడియా తేవన్ అను యువరాజు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అయితే ఈ యువరాజు క్రైస్తవ మత సిద్ధాంతాల ప్రకారం జీవించాలని తలంచి తను ఉన్నటువంటి బహిభార్యతత్వాన్ని విడనాడి ఏకప్రతివ్రతుడై మిగిలిన భార్యలకు విడాకులిచ్చాడు. అయితే ఈ సందర్భంలో తన యొక్క మామ అయినటువంటి రామనాడు రాజు రఘునాథ కిలవన్ సేతుపతి యొక్క మేనకోడలను విడనాడినందుకు ఆగ్రహించి ఆ రాజు క్రైస్తవులపై అణచివేత చర్యను ప్రారంభించాడు. ఇందులో భాగంగా పునీత బ్రిట్టో గారు మరి వారికి తోడ్పడుతున్నటువంటి క్యాటకిస్టులను రాజు మనుషులు అరెస్ట్ చేసి చెన్నైకి ఆగ్నేయంగా ఉన్నటువంటి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరూరుకు తరలించారు. అక్కడ ఫిబ్రవరి 4వ తారీఖు 1693 సంవత్సరంన పునీత బ్రిట్టో గారిని రహస్యంగా శిరచ్ఛేదం చేసి వృత్తి ఇచ్చారు. ఈ విధంగా పునీత బ్రిట్టో గారు క్రీస్తు ప్రభు కొరకు హతసాక్షుడైనాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభు కొరకు జీవించి హతసాక్షుడైనటువంటి పునీత బ్రిట్టో గారిని 1853 సంవత్సరంలో 9వ పోప్ పైస్ గారు ఈ పునీత బ్రిట్టో గారిని ఆశీర్వదించి 1947 సంవత్సరంలో 12వ పోప్ పైస్ గారు పునీత పట్టాన్ని ప్రకటించారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు కొరకు తన ప్రాణత్యాగం చేసినటువంటి పునీత బ్రిట్టో గారు క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ఉన్నటువంటి
ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతంలో పునీత బ్రిట్టో గారి యొక్క పేరున ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించి దాన్ని పుణ్యక్షేత్రంగా ప్రకటించారు. అక్కడకు అనుదినము వేలాది మంది యాత్రికులు దర్శించుకొని ఎన్నో ఆశీర్వాదాలు, మేలులు, అద్భుతాలు పొందుతున్నటువంటి క్రైస్తవులు క్రీస్తుని యొక్క విశ్వాసులుగా మారటం మనం గమనిస్తాం. అయితే అదే ప్రదేశంలో మరొక అద్భుతమైనటువంటి సంఘటన ఇప్పుడు కూడా అది సాక్షిగా మారింది. అదేమిటంటే పునీత బ్రిట్టో గారిని శిరచ్ఛేదం గావించబడినటువంటి ఆ ప్రదేశంలో ఆ సమయంలో పునీత బ్రిట్టో గారు చిందించినటువంటి ఆ రక్తం ఆ ప్రదేశాన్ని అంతటిని ఎర్రదిగా మార్చి ఆ ప్రదేశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నటువంటి ప్రదేశంగా ప్రకటించారు. ప్రత్యేకంగా ఆ ఎర్రమట్టి ద్వారా, ఆ ఎర్రమట్టి లేక ఎర్ర ఇసుక ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే ఆ ఎర్ర ఇసుకను శరీర భాగాలపై రుగ్మతలో ఉన్నటువంటి ప్రదేశాల్లో పూసుకోవటం వల్ల అనేక అనారోగ్యాలు నయమవుతున్నాయని చెబుతారు. ఈ మందిరాన్ని సందర్శించి మరణించిన ఆత్మను ప్రార్థించడం ద్వారా జంటలు సంతానం పొందుతారని ఒక నమ్మకం ఉన్నది. ఈ యొక్క ప్రదేశాన్ని అనుదినము హిందువులు, ముస్లింలు మరియు క్రైస్తవులు అందరూ వారు వీరు అనకుండా విశ్వాసులంతా దర్శిస్తూ ఎన్నో యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలను అద్భుతాల ద్వారా పొందుతున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ జాన్ బ్రిట్టో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ విధంగా పునీత జాన్ బ్రిట్టో గారి యొక్క విశ్వాసం, త్యాగం మరియు సాంస్కృతిక సామరస్యం యొక్క వారసత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆయన ధైర్యం, భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండటం మరియు అచంచలమైన భక్తి పునీత బ్రిట్టో గారిని క్రైస్తవ చరిత్రకు ఒక వెలుగుగా నిలిపాయి. ఆయన పండుగ దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు ఆయన కథ కులం, మతం మరియు జాతీయత యొక్క సరిహద్దులను అధిగమించి విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిపోయింది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది మన భారతదేశంలో ఎక్కువ మందికి తెలియని పునీత బ్రిట్టో గారి యొక్క భక్తిత, ఆదర్శవంతమైన, ప్రేరణాత్మకమైనటువంటి దైవాంకిత జీవితం ప్రస్తుత క్రైస్తవులందరికీ, మరీ ముఖ్యంగా రోమన్ కథోలిక సంఘస్థులందరికీ ఆదర్శప్రాయమైనటువంటి పునీత బ్రిట్టో గారి యొక్క జీవిత చరిత్ర. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనము పునీత బ్రిట్టో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన యెహోవా యొక్క కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తాం. నాతోటి దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన ఓ పరమ పవిత్రమైన త్రియకదేవ, ఈనాడు సువిశేషంలో మీరు చెప్పిన విధముగా ఎవరైతే నా వెలుగులో ప్రవేశిస్తారో వారు చీకటి నుండి విడిపింపబడి నిత్య జీవానికి వెలుగుగా, తోటివారికి ఆదర్శవంతంగా మాతృకకరమైనటువంటి జీవితం జీవిస్తారని ప్రకటించినటువంటి సందేశానికి అనుగుణంగా ఈరోజు ఎంతో ప్రేరణాత్మకమైనటువంటి భక్తియుతమైనటువంటి పునీత బ్రిట్టో గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ధన్యవాదాలు నా ప్రభువా. దేవా, బ్రిట్టో గారు మీ కొరకు జీవించిన జీవిత విధానంలో కనీసం ఒక్క విషయాన్నైనా మేము ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో జీవించి మీ కృపకు పాత్రయ్యేటట్టుగా తండ్రి దేవుని యొక్క ప్రేమకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రభువా, వివిధ రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారిని అందరినీ పునీత బ్రిట్టో గారి ద్వారా ఆశీర్వదించుతూ దీవిస్తూ స్వస్థతలు దయచేయమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత బ్రిట్టో గారా మా కొరకు ప్రార్థించండి. ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, చిన్న గమనిక మరియు విన్నపం. మీరంతా పోయిన నెల వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి 3P అను ఛానల్ ప్లేస్లో ట్రినిటీ అను ఛానల్గా మార్చి కొత్తగా ప్రారంభించడం జరిగింది. కావున దయచేసి ఈ వాక్యములను వింటున్నటువంటి అందరూ ఈ యొక్క నూతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి దైవవాక్యాలను తోటి వారితో పంచుకొని దైవవాక్య ప్రచారంలో తోడ్పడి
దేవుని యొక్క దేవుని పొందవలసిందిగా మేము కోరుతున్నాను. మన ప్రభువైన దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.